ఐక్యమతి మే మహాబలమని శ్రీ 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 గాయత్రి సహిత విశ్వకర్మ దేవాలయం విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు పులిమామిడి ఈశ్వరయ్యాచారి అన్నారు. సిద్దిపేట పట్టణం ఎన్జీఓ కాలనీలోని శ్రీ 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 గాయత్రి సహిత విశ్వకర్మ దేవాలయంలో విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా పులిమామిడి ఈశ్వరయ్యాచారి, పాలకవర్గం సభ్యులతో ఆలయ అర్చకులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘం సభ్యులను అందరినీ కలుపుకొని దేవాలయ సంఘం అభ్యున్నతికి పాటుపడి విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు సిద్దిపేట ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి విశ్వకర్మ మన్మయ సంఘ విశ్వకర్మ భగవాన్ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో జరిగినటువంటి ఎన్నికల్లో పులిమామిడి ఈశ్వరయ్య గారు గెలుపొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిగతా విశ్వబ్రాహ్మణునిగా నేను కోరుకునేది ఏంటంటే, సంఘం అంటే సభ్యుల కలయిక, సభ్యుల మూట, ఒక దగ్గరి మూటగా ఉంటాం కాబట్టి ఒకరికి ఒకరు నీకు నేను నాకు నువ్వు అన్నట్లుగా అందరూ కలిసి బాగుండాలి, బాగుపడాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా కానీ ఎవరికి వచ్చింది నాకు వచ్చింది అనుకొని ఆ ఆపదని గట్టెక్కించిన తర్వాతనే మనమందరము మిగతా మనస్పర్ధలు అనేటివి పెట్టుకోకుండా కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే సంఘం కాబట్టి సంఘ సభ్యులే కాకుండా మన విశ్వకర్మ జాతి అంతా కూడా రాష్ట్రంలో కానీ, జిల్లాల్లో కానీ, పట్టణాలలో కానీ ప్రతి విశ్వబ్రాహ్మణుడు కలిసి మన విశ్వబ్రాహ్మణ జాతిని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ఈ కాన్సెప్ట్ మీదనే ఆలోచించి నీకు నేనున్నా నాకు నువ్వుండు అనే సిద్ధాంతంతోనే విశ్వబ్రాహ్మణులందరూ కలిసి ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై విశ్వకర్మ. కావాలంటే ప్రతి ఒక్కరు ఇవాళ పంతులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు సంఘంకు రావాలి, సంఘం గుడికి రావాలి. గుడికి అభివృద్ధి గుడికి మనం పెట్టుకున్న గుడికి ప్రతి ఒక్కరు రావాలి. గుడికి పూజ చేసుకుంటే బాగుంటుంది. అందరినీ కలిసిమెలిసిగా ఉండాలి, కట్టుకట్టుగా ఉండాల్సి మనది. మన మనసులోకి పెట్టుకుని మనం ముందుకు పోలేము. ఎవరు గెలిచినా మనం ఎవరికి వాళ్ళు గెలిచినా మనం గెలిచిన వాళ్ళమే. అందరినీ తోటి సోదరులకు ఉండి భావించి అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలని నా యొక్క కోరిక. తప్పుగా ఉండి భావించి